సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం జాతరను ముఖ్యమంత్రి సందర్శించారు. సీఎంకు మంత్రి సీతక్క అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మేడారం జాతరను సందర్శించారు రేవంత్ రెడ్డి. అమ్మవార్లకు సీఎం నిలువెత్తు బంగారం సమర్పించారు. సీఎం కు మంత్రి సీతక్క అధికారులు స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు ముఖ్యమంత్రి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వనదేవతలను కోరుకున్నానని తెలిపారు సీఎం. ముఖ్యమైన ఏ కార్యక్రమమైనా ఇక్కడి నుంచే మొదలు పెట్టామన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 6, 2023 నాడు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజే చెప్పినాం, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది. జోడో యాత్ర సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా జాతర జరిపిస్తామని మాట ఇచ్చామని, ఆ మాట ప్రకారమే జాతర కోసం 110 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు. జాతర కోసం 6000 బస్సులతో ట్రాన్స్పోర్టేషన్ కల్పించినట్లు తెలిపారు సీఎం. పేద ప్రజలందరూ కూడా రవాణా ఇబ్బందులు ఉండొద్దు అని, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మా ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి తొలి నిర్ణయం. ఈరోజు ఈ జాతరకు లక్షలాది మంది ఆడబిడ్డలు వస్తున్న సందర్భంగా 6000 బస్సులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. అన్ని డిపోలలో ఉన్న బస్సులను ఇక్కడికి పంపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదనంగా 100 కొత్త బస్సులను కొని ఈ జాతర ఏర్పాట్లలో వాటిని వినియోగించడం జరిగింది. ప్రజాపాలన ప్రజలకు చేరువైందనే నమ్మకం కల్పించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతరకు 1.5 పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చాలని కేంద్రాన్ని కోరామని, కానీ అందుకు కేంద్రం స్పందించలేదని అన్నారు సీఎం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు. పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే కేసీఆర్ ఆపలేదన్నారు రేవంత్. 10 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో జరగని అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై మోదీ కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిపై బీజేపీ సిపిఐ విచారణ అంటుందని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ 10 సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే. ఈరోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు మాకు సిబిఐకి మేము తెలుస్తామని. 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, సిబిఐ మీదే, ఈడీ మీదే, ఇన్కమ్ ట్యాక్స్ మీదే. సింగిల్ కేసు అయినా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా? ₹1 అవినీతి మీదైనా మీరేమన్నా విచారణ చేపట్టిందా? ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు పదే మీకే అధికారికంగా ఫిర్యాదులు చేసినాం, కోర్టు నుంచి కూడా ఆర్డర్లు తీసుకొచ్చిన నేను, కానీ ఏ రోజు కూడా విచారణ చేయలే. ఇవాళ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత న్యాయాధిపతులతోని న్యాయస్థానాల ద్వారా కేసీఆర్ అవినీతి మీద విచారణ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు సిబిఐకి ఏమని.
ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు సిఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.